మనం సెక్యులర్లు అనిపించుకోవడం కోసం ఒక పదం వాడుతుంటాం. ఉగ్రవాదానికి మతం లేదని. ఉగ్రవాదానికి మతం లేదు. ఎందుకంటే ఆ మతం వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు. కానీ ఉగ్రవాదానికి మతరాజ్యం మాత్రం కావాలి. షరియా చట్టాల ప్రకారం రాజ్యం కావాలి. తాలిబాన్ రాజ్యం కావాలి. సిరియా రాజ్యం కావాలి. ఆఫ్ఘనిస్తాన్ రాజ్యం కావాలి. పాలస్తీనా రాజ్యం కావాలి. అలాంటి రాజ్యం కావాలి. ప్రజలు స్వేచ్ఛగా ఉండకూడదు. మత పిచ్చతో రగిలిపోవాలా. తిండి తిన్నా తినకపోయినా సరే పిల్లల్ని గంపలు గొత్తలుగా కనాలా. అదే సందర్భంలో వాళ్ళకి తిండి పెట్టినా పెట్టకపోయినా సరే దేవుడే పెడతాడంటూ వాళ్ళని ప్రపంచం మీద కొదలాలా. తీవ్రవాదులుగా మార్చాలి. ప్రపంచం మొత్తాన్ని తీవ్రవాదం మార్చాలి. అప్పుడు ఆ తీవ్రవాదం మాటున ప్రశాంతమైనటువంటి జీవితం, ఆఫ్ఘనిస్తాన్లో లాంటి ప్రశాంత జీవితం, సిరియాలో లాంటి ప్రశాంత జీవితం. ఎవడు ఎప్పుడు బతుకుతాడో ఎవడు ఎప్పుడు చస్తాడో తెలియదు. అక్కడ మ్యూజిక్ నిషేధం, అక్కడ సంగీతం నిషేధం, కళలు నిషేధం, పిల్లల చదువులు నిషేధం, ఆడవాళ్ళు స్వేచ్ఛగా ఉండటం నిషేధం, ఆడవాళ్ళు సక్రమంగా బ్రతకడం నిషేధం, ఆడవాళ్ళు వంటింటి బానిసలుగా ఉండాలి. అట్లాంటి మతరాజ్యం కావాలనేటటువంటి వ్యవహారం చదువుకున్న మూర్ఖులు కూడా ఇప్పుడు దొరికారు ఇందులో. అంటే ఏంటనేది ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఉగ్రవాదం అనేటటువంటిది వెంటాడుతోంది. ఆ ఉగ్రవాదం కావాల్సింది మతరాజ్యం. భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చడం కష్టం, కానీ ఇప్పటికే కొన్ని ప్రాంతాలని మతరాజ్యాలుగా మార్చేస్తున్నారు వాళ్ళు. ప్రజలు ఎలర్ట్ కాకపోతే ప్రమాదం.